పురుషులలో వంధ్యత్వం మేల్ ఇన్ఫెర్టిలిటీ అనే అంశంతో మనతో మాట్లాడడానికి మన ముందున్నారు ప్రముఖ యూరాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ అరుణ్ గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అసలు యూరాలజిస్ట్ అంటే ఏంటి సార్? ఎలాంటి పరిస్థితుల్లో మనం ఒక యూరాలజిస్ట్ ని సంప్రదించి ఎటువంటి వైద్యం అనేది మనం పొందవచ్చు అంటారు? యూరాలజిస్ట్ అంటే యూరినరీ ప్రాబ్లమ్స్ అండి. బోత్ మేల్స్ లో రావచ్చు, ఫీమేల్స్ లో రావచ్చు. యూరాలజిస్ట్ అనేవాళ్ళు యూరినరీ ప్రాబ్లమ్స్ మేల్స్ అండ్ ఫీమేల్స్ లో మరియు మేల్స్ లో వచ్చే జెనెటల్ ప్రాబ్లమ్స్ అంటే టెస్టిస్ లో కానీ, పీనిస్ లో కానీ, ప్రోస్టేట్ లో ఈ ప్రాబ్లమ్స్ డీల్ చేసే వాళ్ళని యూరాలజిస్ట్ అంటారండి. పురుషులలో వంధ్యత్వం అనేది ఒకటి మాట్లాడుకుంటున్నాం సార్. అసలు ఆ పరిస్థితి ఏంటి సార్? అసలు మేల్ ఇన్ఫెర్టిలిటీ అంటే ఎలాంటి పరిస్థితుల్ని మనం మేల్ ఇన్ఫెర్టిలిటీ అంటాం? ఇన్ఫర్టిలిటీ అంటే బై డెఫినేషన్ వచ్చేసి ఒక 12 months ఆఫ్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ చేసినా కూడా పిల్లలు అవ్వట్లేదు అని కపుల్ మన దగ్గరకు వస్తే దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటామండి. దాంట్లో మేల్ ఇన్ఫర్టిలిటీ కాజెస్ ఉంటాయి, ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ కాజెస్ ఉంటాయి. సార్, జనరల్ గా చాలా వరకు ఏమనుకుంటారంటే ఎవరికైనా పిల్లలు కలగట్లేదు అంటే మోస్ట్లీ ఆడవారిలోనే ఏదో లోపం ఉంది అని అనుకుంటారు తప్ప మేల్స్ లో కూడా ఇలా ఉంటుంది అనేది ఎవరు అసలు ఊహించని కూడా ఊహించరు. చాలా వరకు ఉంది అని మనం చెప్పిన ఒకసారి చెకప్ కి వెళ్దామన్నా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అసలు మేల్ కూడా ఇలాంటి పరిస్థితి వస్తుంది, వాళ్ళల్లో ఇన్ఫెర్టిలిటీ అనేది ఒకటి ఉంటుంది అని మనకి ఎప్పుడు తెలుస్తుంది సార్? ఇన్ఫర్టిలిటీ అనగానే ఓన్లీ ఫీమేల్స్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి, మేల్స్ లో ఏం ప్రాబ్లం లేదు అనుకుంటుంటారు. యాక్చువల్లీ దెర్ ఆర్ 2 entities, ఇంపార్టెన్స్ అండ్ ఇన్ఫర్టిలిటీ. సెక్స్ బాగా చేసినంత మాత్రాన పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందని మేల్స్ అనుకోకూడదు. ఒక సొసైటీలో కామన్ నామం ఏమైపోయిందంటే ఇన్ఫర్టిలిటీ అంటే ఓన్లీ ఫీమేల్స్కే ఉంటుంది, మేల్స్లో చాలా తక్కువ కాజెస్ ఉంటాయి అనుకుంటారు. అలా ఏం లేదండి. బోత్ మేల్ అండ్ ఫీమేల్ పార్ట్నర్ కాంట్రిబ్యూట్స్ ఈక్వల్లీ టు ఇన్ఫర్టిలిటీ. సో ఫీమేల్స్ అయినా మేల్స్ అయినా ఇద్దరు కపుల్ టుగెదర్ షుడ్ గో టు ఇన్ఫర్టిలిటీ సెంటర్ అండ్ చెకప్. ఇంపార్టెన్సీ అలాగే ఇన్ఫెర్టిలిటీ అంటే వేరు అంటారా సార్? సౌండింగ్ మాత్రమే సిమిలర్గా ఉందండి. ఇంపార్టెన్సీ అండ్ ఇన్ఫర్టిలిటీ. ఇంపార్టెన్సీ అంటే సెక్షువల్ సామర్థ్యం. సెక్స్ బాగా చేస్తున్న వాళ్ళు పిల్లలు పుట్టే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, రెండు డిఫరెంట్. మన కామన్ అపోహ మాత్రమే అది. ఇంపార్టెన్సీ ఉంటే ఇన్ఫర్టిలిటీ ఉంటుంది అని, ఇన్ఫర్టిలిటీ ఉంటే ఇంపార్టెన్సీ ఉంటుందని. అది ట్రూ కాదు అండి. ఇంపార్టెన్సీ ఉంటే ఇన్ఫర్టిలిటీ ఉండొచ్చు, ఇన్ఫర్టిలిటీ ఉంటే ఇంపార్టెన్సీ ఉండాలని రూల్ ఏం లేదు. ఇంపార్టెన్సీ డిఫైన్స్ ఓన్లీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండి. అంటే సెక్స్ బాగా చేస్తున్నారా, వీర్యం సరిగ్గా వస్తుందా, ఇవే. ఇంపార్టెన్సీ వేరు, ఇన్ఫర్టిలిటీ వేరు. ఇది ఒక పెద్ద అపోహం అండి ఇది. సార్, ఇన్ఫెర్టిలిటీ అంటే వాళ్ళలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి సార్? ఇన్ఫర్టిలిటీలో పెద్దగా లక్షణాలు ఏమి కనపడవండి. ఒక 12 months ఆఫ్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ చేసినా కూడా పిల్లలు పుట్టట్లేదు అంటే దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫర్టిలిటీ. పెద్దగా లక్షణాలు ఏం కనపడవండి. పిల్లలు పుట్టకపోవడమే ఒక గొప్ప పెద్ద లక్షణం. లక్షణాలు కనిపించినప్పుడు వాళ్ళకి ఏమైనా చెకప్స్ ఏమైనా ఉంటాయా సార్? అదే 12 months అయిపోయిన తర్వాత వాళ్ళు డాక్టర్ దగ్గర 12 months ఆఫ్ ఇంటర్కోర్స్ అయిపోయిన తర్వాత కూడా పిల్లలు పుట్టట్లేదు అంటే ఒక ఆండ్రాలజిస్ట్ని కలిస్తే వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారండి. కొన్ని సింపుల్ టెస్ట్స్ ఉంటాయి. అంటే సీమెన్ అనాలిసిస్ అని ఫస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ అండి. మగవాళ్ళు వీర్యము ఇస్తే ఆ వీర్యంలో కొన్ని మనం స్పర్మ్ కౌంట్ అని ఉంటుంది. స్పర్మ్ కౌంట్, క్వాలిటీలో మళ్ళీ మొటిలిటీ ఉంటుంది, మార్ఫాలజీ ఉంటుంది. ఈ పారామీటర్స్ చెక్ చేసుకుంటాము. కొంతమందిలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. అంటే టెస్టోస్టిరాన్ హార్మోను, FSH, LH, టెస్టోస్టిరాన్, ఈస్ట్రాడయాల్, ఈ హార్మోన్స్ అని బ్లడ్ టెస్ట్ చేసి చూస్తాము. ఇవి చేసే మనం ఒక అంచనాకు రావచ్చు ఏమై ఉండొచ్చు ఒక కారణం అని. ఇప్పుడు మరి దానికి సంబంధించి ఫుడ్ ఏమైనా ప్రభావం చూపిస్తుంది అంటారా సార్? ఫుడ్ అంటే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అండి. అంటే లైక్ ఇంప్రాపర్ ఫుడ్, తర్వాత స్మోకింగ్, ఆల్కహాల్ ఇంటేక్, డ్రగ్ అబ్యూజ్, ఒబేసిటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్. ఈ మధ్య సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువైపోయి లేట్ నైట్ వర్కింగ్ అవర్స్ అయిపోవడం వల్ల, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల ఇంపార్టెన్సీ అండ్ ఇన్ఫర్టిలిటీ వస్తుంది. సో ఇప్పుడు ఫుడ్ తోనే కాకుండా మనకి మెంటల్ స్ట్రెస్ వల్ల కూడా ఇలాంటివి జరగచ్చు? డెఫినెట్లీ. మెంటల్ స్ట్రెస్ వల్ల మన హార్మోనల్ బ్యాలెన్స్ దెబ్బతింటుందండి. మన హార్మోనల్ బ్యాలెన్స్ ఉందంటే అట్లీస్ట్ ఒక 6 to 8 hours ఆఫ్ అడిక్వేట్ సౌండ్ స్లీప్ ఉండాలండి. దాంతో మన హార్మోనల్ బ్యాలెన్స్ మెయింటైన్ అయ్యి స్పర్మ్ క్వాలిటీ బెటర్ అవుతుంది. అంటే ఇది ఆల్ ద టైమ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ చేసే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అంటారా సార్, లేకపోతే మామూలు వాళ్ళకి వేరేగా ఉంటుంది? డెఫినెట్లీ. ఆల్కహాల్ చేసే వాళ్ళకి, స్మోకింగ్ చేసే వాళ్ళకి డెఫినెట్లీ హై ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఒబేసిటీ. ఈ మధ్యకాలంలో సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది, అసలు ఫిజికల్ యాక్టివిటీ లేకుండా అయిపోయింది. పర్ డే 24 hours అట్లీస్ట్ ఒక 30 minutes ఆఫ్ బ్రిస్క్ ఎక్సర్సైజ్ ఉంటే స్పర్మ్ క్వాలిటీ అండ్ హార్మోనల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ఉంటుంది. ఒకవేళ మనం కనుక కొంతమందిని తీసుకుంటే సార్, వాళ్ళు డ్రింక్ చేస్తారు, స్మోక్ చేస్తారు, కానీ వాళ్ళకి పిల్లలు ఉంటారు. అంటే కొంతమందికి ఇదే డ్రింకింగ్ హ్యాబిట్, స్మోకింగ్ హ్యాబిట్ ఉంటుంది, కానీ వాళ్ళకి ఇలాంటి ఇన్ఫెర్టిలిటీ అనే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మరి వాళ్ళకి వీళ్ళకి ఉన్న శరీరంలో ఉన్న లక్షణాల లేకపోతే ఫుడ్ వేరియేషన్ ఏంటంటారు సార్? ఓన్లీ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ కాదు, చాలా లక్షణాలు వేరే కారణాలు కూడా ఉంటాయండి. స్మోక్ చేస్తున్న మాకు పిల్లలు పుడుతున్నారు, స్మోక్ చేయట్లేదు పిల్లలు పుట్టట్లేదు అంటే దానికి ఇతరత్ర కారణాలు ఉంటాయి. వాటిని ఆండ్రాలజిస్ట్ని సంప్రదిస్తే వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారండి. ఒకవేళ ఎవరికైనా ఇలా ఇన్ఫెర్టిలిటీ ఉంది అని తెలిస్తే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సార్? ఇన్ఫర్టిలిటీ అంటే ఫస్ట్ అండి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. ఒబేసిటీ ఉన్న, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న తగ్గించుకోవడము, అట్లీస్ట్ ఒక 1/2 hour వాకింగ్ చేయడము, ఒబేసిటీ తగ్గించుకోవడము, స్ట్రెస్ఫుల్ లైఫ్ లేకుండా చూడడము, సౌండ్ స్లీప్ ఉండడము, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడము. అంటే మైక్రో న్యూట్రియంట్స్ ఉండే డైట్స్, జింక్, సెలేనియం, విటమిన్ సి ఇలాంటి డైట్స్ తీసుకోవడము.
ఇది ఒక స్టైల్. తర్వాత డాక్టర్ గారిని సంప్రదించి ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి టెస్ట్ చేస్తాము. సీమెన్ అనాలిసిస్, తర్వాత హార్మోనల్ టెస్ట్, కలర్ డాప్లర్ స్కాన్ ఆఫ్ స్క్రోటమ్ అని చేస్తాము. దీంట్లో ఏదైనా కారణం కనిపెడితే దాన్ని మనం తగినట్టు ట్రీట్మెంట్ చేయొచ్చండి. ఈ ట్రీట్మెంట్ తో పాటు వాళ్ళకి మనం ఎటువంటి మెడిసిన్ ఇస్తాం సార్? మెయిన్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ వచ్చేసి కొన్ని మెడిసిన్స్ అండి. కొన్ని మెడిసిన్ యాంటీ ఆక్సిడెంట్స్ అని ఉంటాయి. అవి ఇట్ ఇంక్రీజ్ స్పర్మ్ కౌంట్ అండ్ స్పర్మ్ మొటిలిటీ. కొంతమందికి మెడిసిన్స్తో అవ్వట్లేదు అంటే గో ఫర్ సర్జికల్ ఆప్షన్స్ అండి. కొంతమందికి వ్యారికోసిల్ అనే ఎంటిటీ ఉంటుంది. టెస్టిస్ పైన నరాలు ఉబ్బినట్టు అయితే వాళ్ళకి సర్జరీ చేస్తే బెటర్గా స్పర్మ్ మొటిలిటీ అండ్ కౌంట్ బెటర్ అవుతుంది. అప్పటికి పిల్లలు అవ్వకపోతే టీసా అంటారండి, టెస్టిక్యులర్ స్పర్మ్ ఆస్పిరేషన్, పీసా పర్క్యూటేనియస్ ఎపిడైడమస్ స్పర్మ్ ఆస్పిరేషన్. మగవాళ్ళలో వృషణాల్లో నీడిల్ పెట్టి స్పర్మ్స్ తీసి ఫీమేల్కి ఇంజెక్ట్ చేయడం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనమాట. సో మెడిసిన్స్, సర్జరీ ఫర్ వ్యారికోసిల్ ఆర్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్, ఈ మూడు అండి. ఈ మెథడికల్గా వెళ్తాం. అంటే ఈ స్టేజెస్కి వెళ్ళడానికి ఏమైనా కారణాలు ఉంటాయా సార్? అంటే ఇన్ జనరల్గా ఇన్ఫెర్టిలిటీ అని ఒకరికి తెలిసింది సార్, వాళ్ళు రాగానే స్టార్టింగ్లో వాళ్ళ ఉన్న స్టేజ్ని బట్టి వీళ్ళకి ఇది ఓకే వీళ్ళకి ఇది ఓకే అని ఉంటుందా సార్? అంటే మెయిన్గా డిపెండ్స్ ఆన్ సెమెన్ అనాలిసిస్. కౌంట్ బాగానే ఉంది, కొంచెం మొటిలిటీ తక్కువ ఉందంటే మెడిసిన్స్ సరిపోతుందండి. ఫస్ట్ వీ షుడ్ ఐడెంటిఫై ద కాజ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వ్యారికోసిల్ ఐడెంటిఫైబుల్ సర్జికల్ కాజెస్ ఉంటే వ్యారికోసిల్ ట్రీట్మెంట్ చేస్తే సరిపోతుంది. ఐడెంటిఫైబుల్ కాజ్ ఏం లేదు, హార్మోన్స్ బాగున్నాయి, వ్యారికోసిల్ లేదు అంటే కనుక మెడిసిన్స్ పెట్టి చూస్తాము. 3 to 6 months ఆఫ్ మెడిసిన్స్తో స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్మెంట్ అయితే ఓకే అండి. కాకపోతే ఫర్దర్గా టీసా, పీసా, ఐవీఎఫ్ ట్రీట్మెంట్, ఇక్సీ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఐవీఎఫ్ అని అన్నారు కదా సార్, ఇది ఏ పరిస్థితుల్లో మనం వెళ్తాం సార్? ఈ ఐవీఎఫ్కి ఎలాంటి పరిస్థితుల్లో మనం వెళ్తాం సార్? సెమెనాలిసిస్లో కౌంట్స్ బాగా తక్కువ ఉన్న, కౌంట్ బాగానే ఉంది బట్ మొటిలిటీ బాగాలేదు, స్పర్మ్ క్వాలిటీ బాగాలేదు, హెడ్ డిఫెక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉంటే కనుక న్యాచురల్ కన్సెప్షన్ కష్టం అండి. అలాంటి వాళ్ళకి స్పర్మ్స్, మేల్ నుంచి స్పర్మ్స్ కలెక్ట్ చేసి ఫీమేల్ నుంచి ఓవం కలెక్ట్ చేసి ఆర్టిఫిషియల్గా ఇన్సెమినేషన్ చేసి ఒక 3 to 4 days ఎంబ్రియో తయారైన తర్వాత ఫీమేల్ జెనిటల్ ట్రాక్లో ఇంజెక్ట్ చేస్తాం. ఇలాంటివి జరిగేటప్పుడు సొసైటీలో చాలా వరకు కూడా మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు సార్. చాలామంది ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ని అట్లీస్ట్ చెప్పుకోవడానికి కానీ డాక్టర్ని కన్సల్ట్ చేయాలన్నా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు సార్. సో ఒకవేళ మీ దగ్గరికి ఎవరైనా ఒక పేషెంట్ వచ్చేటప్పుడు మీరు ఎలా ట్రీట్ చేస్తారు సార్ వాళ్ళని? అంటే మెంటల్గా వాళ్ళు కొన్ని చెప్పుకోలేకపోవచ్చు, లేదు అంటే వాళ్ళు షై ఫీల్ అవ్వచ్చు, ఇలాంటి రకరకాల రీజన్ ఉంటుంది సార్. అలాగే కాకుండా మనకి ఫ్యామిలీలోని రిలేటివ్స్ నుంచి కొన్ని ప్రెజర్స్ వస్తూ ఉంటాయి, ఇంకా పిల్లలు లేరా, ఇంకెన్ని రోజులు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు సార్. మరి అలాంటి సందర్భాల్లో ఎలా ట్రీట్ చేస్తారు? ఆఫ్ లేట్ మ్యారేజెస్ అవ్వడమే లేట్ అయిపోతుందండి. తర్వాత డ్యూ టు డిఫరెంట్ వర్క్ కండిషన్స్ పిల్లలు పుట్టడం పోస్ట్ పోన్ చేసుకుంటా ఉన్నారు. ఇది గిల్ట్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్నా, పిల్లలు పుట్టకపోయినా ఆండ్రాలజిస్ట్ ఆర్ దేర్, వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. మా దగ్గరికి రండి, గిల్ట్గా ఫీల్ అవ్వకండి. డోంట్ బీ షై టు కన్సల్ట్ అన్ ఆండ్రాలజిస్ట్. ఆండ్రాలజిస్ట్ కన్సల్ట్ అవుతున్నాము అంటే ఏదో సెక్షువల్ సామర్థ్యం లేకపోతే ఒక ఏదో షై ఫీల్ అయిపోయి సిగ్గుతో ఉండాల్సిన అవసరం లేదండి. ఓపెన్గా రండి, మేము వీఆర్ దేర్ హియర్ టు హెల్ప్ యూ అవుట్. కాబట్టి ఇది మన బాడీలో జరిగే ఒక సహజ సిద్ధమైన ప్రక్రియ కాబట్టి దీనికి సంబంధించి మనకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా దానికి సంబంధించి మనం డాక్టర్స్ అనేది కన్సల్ట్ చేయడం ముఖ్యమే అంటారు. ఇలా ఒక కిడ్నీ స్టోన్ వచ్చింది, ఒక యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చింది, అట్లానే పిల్లలు పుట్టకపోవడం కూడా ఒక మెడికల్ కండిషన్ అండి. దీంట్లో సిగ్గుపడాల్సిన అవసరం కానీ, ఒక డిప్రెషన్ గురవలసిన అవసరం కానీ, ఒక గిల్ట్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం అసలు లేదండి. ఇప్పుడు లేటెస్ట్గా టెక్నాలజీ, మెడిసిన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. డెఫినెట్గా మంచి రిజల్ట్స్ ఉన్నాయి ఇన్ఫర్టిలిటీలో. అంటే ఇప్పుడు మనకి ఎవరికైనా ఇన్ఫర్టిలిటీ ఉంది అని తెలిస్తే వాళ్ళకి సంతానం కలిగేటట్టు చేయడానికి ఎంతవరకు ఛాన్సెస్ ఉంటాయి సార్? డిపెండ్స్ అండ్ పేషెంట్ కండిషన్ మారుతుంది. కపుల్ టు కపుల్, మేల్ అండ్ బోత్ ఫీమేల్ ఫ్యాక్టర్స్ కలిపి ఉంటాయండి. చాలా మటుకు బెటర్ ఛాన్సెసే ఉన్నాయి. ఇప్పుడు మనం ఏదైతే ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నామో ఆ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఏమైనా కొన్ని ఈ ఫుడ్ తినాలి, ఈ ఫుడ్ తినకూడదు, లేకపోతే మీరు ఈ లైఫ్ స్టైల్లోనే ఖచ్చితంగా ఉండాలి, అలా ఏమైనా ఉంటాయా? ముందుగానే చెప్పినట్టుగా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. స్మోకింగ్ ఉన్నా, ఆల్కహాల్ ఉన్నా క్విట్ చేసేమని చెప్తాము, ఎక్సర్సైజ్ చేయమని చెప్తాము, సౌండ్ స్లీప్ అంటాము. తర్వాత ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటేబుల్స్ విచ్ కంటైన్ న్యూట్రియంట్స్, విటమిన్ సి, జింక్, సెలీనియం ఇవి ఉండే చూసుకోమని చెప్తాము. స్ట్రెస్ తీసుకోకూడదు. స్ట్రెస్ కి రిలేటెడ్ గా కౌన్సిలింగ్ ఏమైనా ఇస్తారా సార్? దేర్ ఆర్ సపరేట్ కౌన్సిలర్స్ అండి, సైకోసెక్షువల్ కౌన్సిలర్స్ అని ఉంటారు. వాళ్ళ దగ్గర మేము అడ్వైస్ చేస్తాం. దానికి సపరేట్ కౌన్సిలర్స్ ఉంటారు. అంటే ప్రతి పేషెంట్ కి కౌన్సిలర్స్ అనే వాళ్ళు అవసరం అవుతారంటారా సార్? కొంతమందికి అంటారా? ప్రతి పేషెంట్ కి అవసరం లేదు. కొంతమందికి మెడిసిన్స్ తోనే అయిపోతుంది. ఒక 70 to 80% ఆఫ్ పీపుల్ ఫ్యూ మెడికేషన్స్ తీసుకుంటే 3 to 6 months లో స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అప్పటికి కాకపోతే ఏమైనా సర్జికల్ కాజ్ సర్జికల్ గా కరెక్షన్ చేయొచ్చు. ఆ కొంతమందిలోనే సైకలాజికల్ గా హెల్ప్ అవసరం ఉంటుంది. ఇప్పుడు ఒక పేషెంట్ కి మనం మెడిసిన్ పెడుతున్నాం సార్, ఆ మెడిసిన్ పెట్టేటప్పుడు ఎన్ని మంత్స్ లో ఆర్ ఇయర్స్ లో మనకి రిజల్ట్ వస్తుంది సార్? ఏ అదర్ ప్రాబ్లమ్స్ లేకుండా ఓన్లీ మెడికల్ రీజన్ అయితే కనుక 3 to 6 months పడుతుందండి. మనకు ఒక్క స్పర్మ్ తయారాలంటే 3 months పడుతుంది. సో ఈ రోజు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మినిమం 3 months తర్వాతే స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్మెంట్ చూస్తాము. ఇంకొక 6 months, టోటల్లీ 6 months మినిమం టైం పడుతుంది మనకి మెడికల్గా స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్మెంట్ అవ్వాలంటే. అంటే ఇంచుమించు ఒక 1 year లోపు మనకి రిజల్ట్ అనేది వస్తుంది అంటారు.
సార్ ఇప్పుడు కొంతమంది ఉంటారు సార్, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఇప్పుడు మనం ఏదైతే డైట్ చెప్తామో ఇలా ఫ్రెష్ వెజిటేబుల్స్ అని, ఇలా ఫ్రెష్ ఫ్రూట్స్ అని చెప్పి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు సార్. అంటే వాళ్ళ ప్రాబ్లమ్ని వాళ్ళు హెర్బల్గా క్యూర్ చేసుకోవడానికి చూస్తారు. ఇలా వాళ్ళు తీసుకునేటప్పుడు అది క్యూర్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయంటారా? హర్బల్ మెడికేషన్స్ ఆర్ ఓన్ ట్రీట్మెంట్తో కొంతవరకే నయం ఉంటుందండి. దానికి డెఫినెట్గా ఆండ్రాలజిస్ట్ హెల్ప్ తీసుకుంటేనే హెల్ప్గా అది బెటర్గా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. ఓన్ మెడికేషన్స్ ఆల్వేస్ డేంజరస్ అండి. ఓన్లీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఒక్కటే సరిపోదు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే దీంతో పాటు వాళ్ళే ఆన్లైన్లో చూసుకొని, అంటే ఇప్పుడు ప్రతి దానికి కూడా మన గూగుల్లో సెర్చ్ చేస్తే ఒక ఫీవర్ అంటే ఏ మెడిసిన్, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, గైనిక్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, ఇలా ప్రతి దానికి కూడా మోస్ట్లీ మనకి అన్నీ కూడా మొబైల్స్లో అందుబాటులో ఉంటున్నాయి. అలా కొంతమంది చూసి కూడా వాళ్ళ ఓన్గా కొన్ని ట్రీట్మెంట్స్ అనేవి ఫాలో అవుతూ ఉంటారు. ఓకే, ఇది ఇలా వేసుకుంటే బాగుంటుందేమో, అంటే వెళ్ళడానికి ఇష్టం లేకపోతే ఇంకే రీజన్స్ వల్ల అయినా వాళ్ళు అలా ఓన్గా చేస్తూ ఉంటారు సార్. అలా వాళ్ళు ఓన్గా చేసేటప్పుడు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా? మేము కూడా చూస్తుంటామండి. చాలా మంది పేషెంట్స్ ఆల్రెడీ గూగుల్ చేసుకొని ఆన్లైన్లో చూసుకొని వస్తూ ఉంటారు. అది కొంతవరకు నయమండి. బట్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఆన్లైన్, బట్ దెర్ ఇస్ నో కన్ఫర్మేషన్. ఒక ఆండ్రాలజిస్ట్ కన్ఫర్మ్ చేయాలి, లేకపోతే ఒక స్పెషలిస్ట్ దాన్ని కన్ఫర్మ్ చేయాలి. బికాస్ ఆఫ్ ఇంత ఇన్ఫర్మేషన్తో పేషెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. యూ బెటర్ కన్సల్ట్ ఏ ప్రొఫెషనల్ పీపుల్ అండ్ టేక్ దేర్ అడ్వైజ్ అండ్ ఫాలో దేర్ అడ్వైజ్. ఆన్లైన్ ట్రీట్మెంట్, ఆన్లైన్ అడ్వైజ్ వల్ల అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి, కానీ ప్రాపర్ మెథడాలజికల్ ట్రీట్మెంట్ మీకు అందదండి. అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే సార్, ఎవరికైనా ఒక కంప్లైంట్ ఉండేటప్పుడు దానికి సంబంధించి రకరకాల కారణాలు ఉండొచ్చు అంటారు. సో దానికి ఏంటంటే మనం కామన్ ట్రీట్మెంట్ అనేది తీసుకోకూడదు. అందరికీ బ్లాంకెట్ ట్రీట్మెంట్ అంటూ ఉండదండి. పేషెంట్ కపుల్ టు కపుల్ ట్రీట్మెంట్ మారిపోతుంటుంది. అది మామూలు జనాలకి అర్థం కాదు కదా. ఆన్లైన్లో చూసుకుంటే బెటర్ యూ కన్సల్ట్ ఆండ్రాలజిస్ట్. నియర్ బై ఆండ్రాలజిస్ట్కి వెళ్తే వాళ్ళు చూసి మీ కండిషన్ బట్టి మీకు అకార్డింగ్లీ టైలర్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఒకవేళ వాళ్ళు ఓన్గా చేసుకోవడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయంటారు? డెఫినెట్గా వస్తాయండి. ఓన్గా ఏ మెడిసిన్స్ తీసుకోవాలో తెలియదు, తర్వాత లోపల ప్రాబ్లం ఏదైనా ఉందో తెలియదు. దాన్ని ఎవాల్యుయేట్ చేసి ప్రాబ్లం ఉంటే కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయొచ్చు. లోపల ప్రాబ్లం అలాగే ఉండిపోతుంది, పైన మెడిసిన్స్ తీసుకుంటారు. ఒక స్టేజ్ వస్తుంది, ఒక 2-3 years తర్వాత మా దగ్గరకు వస్తారు. అప్పటికి మేము కూడా ఏం చేయలేకపోతాం దాన్ని. అంటే దీనికి మనం టైంని డిలే చేసిన కొద్దీ కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. డెఫినెట్లీ అండి. ఎర్లీ స్టేజెస్లో వస్తే మెడిసిన్స్ కానీ సర్జరీస్తోనే అయిపోతుంది. లేట్ స్టేజెస్లో వస్తే ఈవెన్ IVF ట్రీట్మెంట్ చేసినా కూడా పిల్లలు పుట్టే అవకాశం చాలా తగ్గిపోతుందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.